హలో గాయ్స్, ఐఎమ్ గోయింగ్ విజయవాడ. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీకు గుడ్ మార్నింగ్, బాయ్, ఏ హాయ్. సో ఈ టైంలో ఎవరు ఉంటారా అని చూస్తుంటే మీరు చాలా మంది నచ్చున్నారు. సో హాయ్ శంకర్, రాయ్, ఆండ్రో కలెక్షన్స్, హాయ్, అండ్ దీపు ఇన్ హియర్, హాయ్. Oh, no makeup. Yes, no makeup. సో మేకప్ లేకుండా నా మొహం నేనే చూసుకునేంత దారుణంగా అయితే ఉండదు కాబట్టి మేకప్ లేకుండానే వెళ్తాను నేను. నా రవీంద్ర, హాయ్ రవీంద్ర. ఆగండి అయితే ఏదైనా ఎఫెక్ట్ పెడదాం మనం మంచిగా. అప్పుడు అదే మేకప్ వేస్తుంది మనకి, మనమేం చేయక్కర్లేదు కదా. యాక్చువల్లీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, వీళ్ళు నవ్వుతున్నారు పక్కన కూర్చొని, మాకు కూడా నవ్వు వస్తుంది బట్ నవ్వట్లేదు. పొద్దుగాలే ఇంత ఎనర్జెటిక్గా ఎందుకున్నానో మీకు తెలుసా? మీకు తెలుసా ఎందుకంటే నాకు తెలీదు. ఐఎమ్ గోయింగ్ విజయవాడ. సో ఏమంటారు, నా కాలేజ్ విఆర్ సిద్ధార్థ వాళ్ళకపూడి రామకృష్ణ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ విజయవాడ. యో నేను అక్కడే చదివాను. సో ఆ కాలేజ్కి వెళ్తున్నాను. ఇంత ఓవర్ వాయిస్ ఎందుకు మ్యాటర్ మంచి, నాకు ఆ వాయిస్ ఉంది కాబట్టి. ఓకే అక్క, నమస్తే నమస్తే తమ్మి, హాజీ వెంకీ, రాకింగ్ రోహిత్, వేర్ ఆర్ యూ గోయింగ్? విజయవాడ సార్. అండ్ గుడ్ మార్నింగ్ ప్రిన్స్ కెంపా, గుడ్ మార్నింగ్. సీట్ బెల్ట్ కంపల్సరీ నేనైతే వేసుకుంటాను, వీరు కూడా వేసుకున్నారు. మన సిద్ధు కాదు కొత్తగా ట్రై చేస్తున్నారు ఇట్లా మాట్లాడడానికి. చాలా మంది ఇట్లా మాట్లాడతారు, నాకే చిరాకు దొబ్బింది. అలా వచ్చింది ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే మీకెంత చిరాకు ఉందో ఐ కెన్ అండర్స్టాండ్. మామూలుగా ఉందో మరి రోమిలో నువ్వు 100కు మించి దాటకే గుద్దిద్దా. హ్యావ్ ఎ గ్రేట్ డే చిన్ని గారు, గుడ్ మార్నింగ్. పిఎస్కే నాయుడు వైజాగ్ గారు, గుడ్ మార్నింగ్. ఎందుకు విజయవాడ? ఎలా ఉందో చూసొద్దామని. విజయవాడలో మా తమ్ముడికి కాలేజ్ సీట్ వచ్చింది, నా కాలేజ్లోనే. వాడిని జాయిన్ చేసేసి వద్దామని వెళ్తున్నాను కాలేజ్కి. నా కాలేజ్ ఎవరైనా ఉంటే కాలేజ్కి రండి, మీట్ అవుదాం మనం హ్యాపీగా. కాలేజ్ వద్దా? కాలేజ్ 7 దగ్గర. అలా మాట్లాడితే ఫేమస్ అయిపోతారా? ఎవరు ఇమిటేటింగ్ హిమజ గారు? నో, ఇమిదే కిలబడుతుందా? నో అని చాలా బాగా మాట్లాడుతుంది. ఏ జూనియర్ కోవేష్ షర్లా, విష్ రెడ్డి ఏంటి అయితే ఏం చేయమంటావు? స్లోగా వెళ్ళి, ముందు ట్రాక్టర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి బ్రేక్ వేస్తావా? వేస్ట్ ఫీల్. కొంచెం ఎప్పుడు ఎస్, నేను ఇప్పుడు విజయవాడ వెళ్ళేది కూడా ఒక వ్లాగ్ చేసి పడేస్తాను. అందులో నేను ఏం యూజ్ చేస్తున్నాను, ఎందుకు నేను ఏమేమి క్యారీ చేస్తున్నాను, ఏమేమి యూజ్ చేస్తున్నా క్రీమ్స్ అని చెప్తాను. సో ఆ వీడియో చూడండి, ఓకేనా? యా, విజయవాడలో కలుస్తాను, కాలేజ్కి వచ్చేయండి. మై గాడ్, తెలిసిందిలే నెలరాజన్ మా అక్క. ఇది చాలా పాచులేసేస్తుంటుంది నా మీద. నేనే అందరి మీద వేస్తున్నాను అంటే అది నా మీద వేసేస్తుంది. పొద్దున మీకు ఏంటంటే ఇది ఒక థెరపీ లాగా, నా లైఫ్ చూసిన వాళ్ళకి ఒక థెరపీ అనమాట. నేను నవ్వుల థెరపీ అని చెప్పలేదు, ఓకే? ఇలా నవ్వకండి ఎవరు, ఓకేనా? మంచిగా నవ్వండి, ఉంది కదా. దేవుడు అందమైన నవ్విస్తాడు. నవ్వితే ఎంత అందంగా ఉంటారో తెలుసు అందరూ. చాలా మంది నవ్వరు బాగా. గుడ్ మార్నింగ్ మోహిని గారా? ఎవరు మోహిని?
ఎవరు మోహిని అని అడుగుతున్నారు. బాగున్నారు అంకుల్, ఎలా ఉన్నారు? వస్తున్నాను అంకుల్, సూర్యాపేట దాటుతున్నాను ఇప్పుడే. You mean my sister or me? అవును, అచ్యుత్ నా Because my ఫ్రెండ్. sister is more అది beautiful కొంచెం than me, clean చేస్తే, but I am ఊరికే beautiful ఒకసారి in my చెప్పి way. ఎలాగో వస్తున్నా కదా అని ఈలోపు, అట్లా వెళ్ళి కొంచెం ఫ్రెష్ అవడానికి Added to be liar. చావలే సాయి. ఎందుకు చావలే సాయి? Oh కొంచెం my god. Sorry. అంకుల్, ఎందుకులే అన్నట్టు. Hello sis. అంతమంది అని చెప్పండి కదా మళ్ళీ. I'm రఘువరన్ పంది. ఓ రఘువరన్ గారు, మనకి మీరు watchman పందా? ఉన్నారు uncle. చెప్పాలి కదండి. ఏంట్రా మీరు ఇక్కడ చెప్తే ఎలా చెప్పండి. ప్రెసెంట్ ఎక్కడ ఉన్నారు? గోయింగ్ విజయవాడ అండి. నేను ఆన్ మై వే. కోర్లపాడు అంటే విజయవాడ అంతే. సూర్యాపేట ఐ థింక్. ఇచ్చాను అంకుల్, అచ్యుత్ తన పేరు. సో హాయ్ నాగరవి. భరత్ ఖాన్, గుడ్ మార్నింగ్ భరత్. మై సిస్ సో క్యూట్. నా ముందే మా అక్కని పొగిడితే ఊరుకుంటాను అనుకుంటున్నారా? ఊరేగొండ. లవ్ ఫ్రమ్ తమిళనాడు. థ్యాంక్ యూ కార్దివన్ కాశీ గారు. యా ఐ రిమెంబర్ యూ. మీరు ఎప్పటి నుంచో నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, ఫాలో అవుతుంటారు. మార్నింగ్ ఏ లైవ్ మా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళండి. లక్కీ, నీ అంకమ్మ ఏంది? నీ అంకమ్మ. గుడ్ మార్నింగ్ లక్కీ. అప్పుడే లేచావేంటే నువ్వు? మా బాబు బిచ్చుకి హాయ్ చెప్పవాక. మాది వరంగల్లో ఉన్న మీ బాబు బిచ్చుకి నా తరపున హాయ్. యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఇట్లాంటివి చెప్తూ ఉంటే, పొగుడుతూ ఉంటే మార్నింగ్ ఒక ఎనర్జీ వస్తుంది తెలుసా? నో మేకప్ లుక్. హౌ am I looking? Good or పార్కింగ్ లో. My beauty secret is అడుగు ఒకసారి. సీక్రెట్. అక్క ఆన్సర్ ఇవ్వలే. శ్రీకాంత్ యూనిక్ ఇవ్వలే. ఏమి ఇచ్చినావురా తమ్ముడు? met you in spoke to you in one driving. Rohini, I met you and spoke to you in one driving. Oh, hi Pramod garu. నాగయ్యపేట షకీర్ని నూర్బి తెలుసా? ఎస్ నూర్బి, ఐ నో హర్. ఆఫీస్ కి పోవాలిగా. ఏంటి మార్నింగ్ ఈ భజన ఏంటి అలా అంటావు? భజనని నువ్వే భజన అంటే వీళ్ళందరూ ఏమంటారు చెప్పు? ఏంటి నువ్వు అసలు? నువ్వు ఫ్రెండ్వే నా లక్కీ. అసలు నీకు అసలు సిగ్గులేదే, బుద్ధి లేదే. నమస్తే రోహిణి గారు, హ్యాపీ జర్నీ, స్టే సేఫ్. సుందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఎంటర్టైన్మెంట్ గారు. దాట్స్ సో కూల్. యూర్ యాక్టింగ్ సూపర్ ఇన్ జబర్దస్త్. థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ అక్క. మార్నింగ్. చికాగో సుబ్బారావు గారు, సారీ జాయ్ఫుల్ గాయ్. ఓ యూఆర్ వెరీ జాయ్ఫుల్ ఐ థింక్. కుమార్ గారు చికాగో నుండి, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ రఘువరన్. యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. పందిలాగా మీరా? మీరు పందిలాగా ఉంటే నేను బ్యూటిఫుల్ అంటే బాగోదండి. నువ్వు అలా చెయ్యకరా, రే డ్రైవింగ్ చేయరా. ఎందుకురా నన్ను చంపుతాను? రఘువరన్ గారు, ఎందుకంటే ఉదయం లేచి మిమ్మల్ని మీరు పందిని తిట్టుకుంటుంటారు? వైరే అసలు ఏం బంగారు మీరు. Oh my god. This is what positivity. Yes. You and Ashu came to few days ago. You are such a humble and spoke my friend very well. Thank you so much అండి. నేను ఎవరితో మంచిగా మాట్లాడతాను. మీ సిస్టర్ హెయిర్ స్టైల్ సూపర్. అదో హెయిర్ స్టైల్, దాని సూపర్. అదేదో జుట్టు అంటే నా హెయిర్ బాగాలేదు. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా సిస్టర్ మీద కన్నేసారంట. ఓరికే మన లైవ్ చూస్తున్నందుకు. మార్నింగ్ రోహిణి ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్స్. నవ్వాలనిపించిందా మీరు? ఓ మై గాడ్. ఎక్కడికి వెళ్తున్నావు? షన్ను SK4 విజయవాడ అండి. నిన్ను వత్తంటోని చింతకొచ్చానురా. ప్రణతేజ్ హాయ్. ఎస్ లెట్స్ ప్లే లూడో. చాలా రోజులు అయిపోయింది అసలు. భావన బిగ్ ఫ్యాన్ ఆఫ్ యోగా. థ్యాంక్ యూ సో మచ్ భావన. మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నారు మ్యామ్? మార్నింగ్ విజయవాడ వెళ్తున్నాను బేబ్. కన్నా మీ సిస్టర్ సూపర్ ఉంది. ఎవరు అడిగారు సార్ మిమ్మల్ని? ఎవరు అడిగారు? నేను అడిగానా మా సిస్టర్ బాగుందా నేను బాగుందా అని? అఫ్ కోర్స్ అదే బాగుంటది.
ఏదో అప్పుడప్పుడు ఏం చేయలేం మనం. ఈ ప్రతి ఇంట్లో అక్కలే బాగుంటారు ఏంటో. చెల్లెలకి అందం రాదు, ఈ ఏదో వాగడంతో వస్తుంది కదరా తమ్ముడు. అంతే కదా. అంతే కదరా. ఇంత అందంగా ఎలా పుట్టారండి రోహిణి గారు. అది ఒకరు మా అక్కకి బిస్కెట్ వేస్తే ఒకరు నాకు వేయాలి, అది పంచుకోవాలి. ఓకేనా? ఈ బిస్కెట్ అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మై సిస్టర్ బర్త్డే విషెస్ చెప్పండి. హర్ నేమ్ శ్రీ చరణి. హాయ్ శ్రీ చరణి, హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ, కీప్ స్మైలింగ్. కొంచెం Morning. ట్యాబ్ లో వదిలే ఒక 5 నిమిషాలు. ఈ వాటర్ రాదేంద్ర ట్యాబ్లో వదిలేయమంటాడు. ఆ కేటీ మాస్క్ తీయమ్మని చెప్పండి. మా అక్క చాలా హెల్త్ కాన్షియస్. మీ వెయిట్ లాస్ జర్నీ చేయండి. జర్నీ చేస్తూ వెయిట్ లాస్ వీడియో బాగోదేమో, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. మాస్క్ తీయమని ఇమాజిన్ మీ కామెడీ టైమింగ్ సూపర్. ముఖం మీద అమ్మాయిలకి గాని అబ్బాయిలకి గాని పింపుల్స్ వస్తాయి. ఇవి కూడా తెలియకుండా మెసేజ్ చేస్తారు. ఎందుకు ముఖం మీద ఏమొస్తాయి? మొలకలు వస్తాయి అనుకున్నారా? మొటిమలు వస్తాయి. మీ వాయిస్ సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇయర్ రింగ్ బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మీ సిస్టర్ బ్యూటిఫుల్ అక్క. మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్. టీ తాగారా? తాగలేదు. ఫాస్ట్ గా బయలుదేరిపోయి ఇట్లా వచ్చేసాను. మీకు ఒక విషయం చెప్తాను. హూజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీ? మాకు ఇలాంటి పెద్దవాళ్ళని కలుస్తారా? మై గాడ్. లేదా ఎలా పని ఒకసారి కనుక్కోమని ఏం చేయాలో వచ్చేలోపు చెప్పి. హాయ్ యమునా చౌదరి. కోపంలో నువ్వు సూపర్ గా ఉంటావు అక్క. నువ్వురా నా అసలైన తమ్ముడు. ఏకరా శేఖరా ఏదో ఒకట్లే. ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ అట్ బిగ్ స్క్రీన్. నేను కూడా అండి త్వరలో రాబోతున్నాను బిగ్ స్క్రీన్ లోకి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మచ్ బాబు. థ్యాంక్ యూ. ఎవరు అడుగుతున్నారు మచ్చ ఏంటి ప్లేసింగ్ మారుతుందని? ఉన్న మచ్చ ప్లేసింగ్ ఎలా మారుతుందండి? ఏదో పెట్టుకున్న మచ్చలాగా ప్లేస్ మారుతుందని కింద మెసేజ్లు పెడతారు. సర్లే ఎందుకులే అని చెప్పి నేను రిప్లై ఇవ్వను. ఒరిజినల్ ఇది. నేను ఒరిజినల్, నా మచ్చ ఒరిజినల్. రఘువరన్ ఐ లవ్ యూ రోహిణి, ప్లీజ్ రిప్లై లవ్ యూ చెప్పు రోహియా. నేను ఇందాక ఏదో మెసేజ్లు పెట్టారు, ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పాలా నీకు? అమ్మగారితో వీడియోస్ చేయొచ్చు కదా. మా అమ్మగారితోనా? చేస్తా మేఘ్నా, చేస్తా. బిస్కెట్ బాగా తిను. నో ఐఎమ్ ఆన్ డైట్. ఈ 10 minutes నేను డైట్ దిగాక తింటాను బిస్కెట్. ఓకే. అక్క వరుదిని పరిణయంలో రవిని చందనాన్ని కలిపి ఇంటర్వ్యూ చేయాలా? వరుదిని పరిణయ సీరియల్ అయిపోయి ఇక శతాబ్దం అవుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరిని నా సీరియల్లో కలపాలంటే కష్టం కదా నాన్న. ఇండస్ట్రీకి రావాలనుకుంటే నాకు ఇండస్ట్రీ గురించి ఏమైనా చెప్పండి అక్క. నాకు పెద్దగా ఏం తెలియదమ్మా. ఆడిషన్స్ చేసుకుంటూ ఏదో అట్లా చాలా పెద్ద సముద్రం ఏదో అనమాట. హెయిర్ బాగుందా నాది? విల్వా షాంపూ అండ్ కండిషనర్ వాడు. వామ్మో సీరియసా? ఏ లాస్ట్ సీరియస్ కదా, భయపడకు. వెరీ ఐమ్ జోకింగ్. మీ టాకింగ్ చాలా చలాకీగా మాట్లాడతావు. ఇందాక బాడీ షేమింగ్ చేసి పంది కుక్క అని మెసేజ్లు పెట్టి ఇప్పుడు బాగా మాట్లాడతావు, ఐ లవ్ యూ చెప్పు అని చెప్తావు. చచ్చినోడా. సారీ సరదాగా అని అంటాను, సీరియస్ గానే అన్నా. ఎర్లీ మార్నింగ్ మొదలు పెట్టావా అక్క అంట. ఏం చోరా, ఒక్కొక్కసారి మొదలు పెట్టాలనిపిస్తుంది అది నీగా. చెంచులు వాట్ చెంచులు? హై గుజరాత్. వాట్ గుజరాత్? అది ఉన్నతో స్కిట్స్ చేయి మేడం. చేస్తాను. హాయ్ రోని ఫ్రమ్ యూకే. నరేన్ చౌ. హలో అండి నరేన్ గారు. రాంబాబు పాయలా, నో రెస్పాన్స్. సారీ చూడలేదు. హాయ్. శ్రావణ్ కుమార్ తల్లి గారు హాయ్ చెప్పు. హాయ్. జబర్దస్త్ లో మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు అక్క? హేమ్రా తమ్ముడు. పొద్దునే నా దర్శనం చూడలేకపోతున్నారా? చూడలేకపోతే లైవ్ లోంచి వెళ్ళిపోండి. ఎందుకురా బలవంతంగా చూసి కమెంట్లు పెడతారు? ఏమ్రా సిద్ధు కదా.
తమ్ముడు ఏంటని నేను అసలు ఎవరిని ఫోర్స్ చేయలేదు కదా, ఏదో మంచిగా వచ్చి చెప్తున్నాను, మాట్లాడుద్దామని లైవ్ లోకి వచ్చాను సరదాగా. ఎందుకు పొద్దున డిసప్పాయింట్ చేసి మనుషుల్ని హర్ట్ చేసేలాగా ఎందుకు కమెంట్స్ పెడతారు నాకు అర్థం కాదు. ఏదన్నా ఆస్క్ మీ సంథింగ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ప్లీజ్, కమాన్. రోహిణి, నువ్వు రియల్ గా కామెడీ చేస్తావు, నువ్వు న్యాచురల్ విలేజ్ అమ్మాయిలా ఉంటావు. ఎస్, నేను విలేజ్ అమ్మాయిని. యువర్ బెస్ట్ ఫ్రెండ్ అషు, అషు ఈజ్ ఇన్ హైదరాబాద్. నేను కార్లో ఉన్నా, అది ఇంట్లో ఉంది, నేను కార్లో ఉన్నా. ఏంద్రా ఇది లిరిల్ సడన్ గా అదెందుకు వచ్చింది? నైస్ వాయిస్ రోహిణి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు సింగ్ ఎ సాంగ్ ఫర్ యూ గైస్. ఏ పాట పాడమంటారు కింద నాకు? ఓ మై గాడ్, మంచు చూడండి, ఇంత మంచు ఉంది తెలుసా. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అంటే నన్ను మ్యారేజ్ చేసుకుంటావా? నిధి అనుష్క, నువ్వు అమ్మాయివా అబ్బాయివా? నేను పెళ్లి చేసుకోవాలనా? ఏమంటివి బాబా ఎక్కడ రోహిణి? అదే కొంచెం ఇష్టం కొంచెం కష్టం. మామ ఆయన, సో ఆయన ఇంట్లో ఉన్నారు. దిస్ ఈజ్ ఢిల్లీ బాబు ఫ్రమ్ రేణిగుంట. వెన్ యూ కమ్ మూవీస్? ఓకే సార్, కలుస్తాను. అబ్బచ్చా, ఇంకా ఎడ్ల బండిలో పోతున్నావేమో. బాయ్. సాంగ్ డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు అక్క? సిద్ధు, నా తమ్ముడు. అక్క ఫరెవర్ ఫెయిర్నెస్ క్రీమ్ మీ వల్లే కొన్నా, చాలా బాగుంది. వెరీ గుడ్ నానా. లవ్ యూ పర్ఫార్మెన్స్ అండ్ వీడియోస్ ఫ్రమ్ యూకే. హాయ్ అనుష గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అక్క లవ్ ఫ్రమ్ ఇండోనేషియా. ఐఎమ్ సిగ్గింగ్ రే. నిజంగా ఇండోనేషియా లేకపోతే పైన యూకే యూఎస్ పెడతాను, మీరు ఇండోనేషియా పెట్టారా? నిజమైతే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వెళ్తున్నారు విజయవాడ. నువ్వు చేసే యాక్టర్ కావాలని నా కోరిక చిన్నప్పటి నుంచి నాకు. అవును మిసెస్ బాగుంది అనగానే చూపించడం మానేసరే. లేదు అట్లా ఏం లేదు, ఊరికే. హ్యాపీ బర్త్డే ఆకుల అజయ్ కుమార్ గారు. వాళ్ళు ఎక్కడ షూటింగ్ మ్యామ్? టుడే నో షూట్. అరే మంచు చాలా ఎక్కువ ఉంది కాబట్టి కేర్ఫుల్ గా స్లోగా డ్రైవ్ చేయి, ఓకే? కొంచెం స్పీడ్ వెళ్ళినా నీకు నెత్తి మీద ఒకటి పీక్తా, అందుకే స్లోకి వెళ్ళు. వెరీ గుడ్. జబర్దస్త్ ఇమాన్యుయల్ తమ్ముడు. అబ్బా తమ్ముడు, ఏంట్రా ఉదయాన్నే లేచావు? మీ చెవిటి పెళ్ళాం డైలాగ్ చెప్పండి ఫ్రమ్ యుఎస్ఏ. హాయ్. హే సిద్ధుకి హాయ్ చెప్పవే. లక్కీ హాయ్ చెప్పిందిరా. మేడం పోతా పోతా మా ఊరు వచ్చిపోతా. ఇదేం పిలుచుడు రోయ్, ఇదేం పిలుచుడు, బాగా పిలిచినావు. సుశీల, నాకు మీరంటే చాలా ఇష్టం, సీరియల్ చేశారు, నాకు కొంచెం ఇష్టం కొంచెం. థ్యాంక్ యూ సుశీల, థ్యాంక్ యూ సో మచ్. నేను బర్త్డే టుడే విష్ మీ అజయ్ కుమార్ విష్ చేస్తాను ఆల్రెడీ, థ్యాంక్ యూ. ఎందుకు? మ్యారేజ్ ఎప్పుడు ప్లానింగ్ లో ఉన్నా అండి, ఎప్పుడు చేసుకుందామా అని. ఆ ప్లాన్ ఫినిష్ అవ్వగానే యప్ ఇమాన్యుయల్. ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ తమ్ముడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఆర్ఎఫ్సీలో ఉండిపోలేకపోయి ఎందుకు తిరుగుతున్నావు? హాయ్, బాగున్నావా బర్త్డే గర్ల్? అయిపోయిందిరా బర్త్డే అయిపోయింది, పార్టీకి రమ్మని రాలేదుగా. అక్క ఆ రోజు షూట్ నుండి వచ్చాను, పడుకున్నాను, నిద్రపోయాను. నువ్వు అక్కడే షూటింగ్ చేస్తున్నావా? విజయవాడ వెళ్తున్నారా? విజయవాడ వెళ్తున్నారా? తమ్ముడు కాలేజ్ జాయిన్ చేయడానికి. సర్లే. ఎవరెవరు ఉన్నారు? బాగున్నాడా? లేడు నోకరాజు ఉన్నాడు. అడిగా. ఏ నోకరాజు, హాయ్. హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు?
ఏంటి ఇంకా ఉన్నాయి అక్కడ పిల్లలు అయ్యి బఠానీలు. బఠానీలా అక్క వీడియో బాగుంది అక్క విలేజ్ లోది. థ్యాంక్ యూ రా. మా విలేజ్ లో వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతా. అవునా లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. కింద మీకు కమెంట్స్ వస్తున్నాయి చూడండి. ఎవరికి నాకా? హాయ్ ఇమ్ము అన్న. ఏ హాయ్ రోహిణి అక్క ఫ్యాన్స్ అందరికి హాయ్. రోహిణి అక్క ఫ్యాన్స్ అందరికి గుడ్ మార్నింగ్. నోకరాజ్ సార్ యాక్టింగ్ సూపర్. ఇమాన్యుల్ అన్న హాయ్, హౌ ఆర్ యూ? నేను ఫ్యాన్. ఇమాన్యుల్ నీ లవర్ ఎక్కడన్నా అంట. అలా ఎవరా అక్క మళ్ళీ ఎప్పుడు నైట్ ఆర్ రేపు విజయవాడలో పొద్దున్నే బఠానీలు అంట. జాయ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అవుతాను బఠానీలు తింటున్నారా? పొద్దున్నే బఠానీలు అని పెట్టి నవ్వారు. అవును జాయ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని పెట్టారు. నవ్వడాల ఎక్సర్సైజ్ రా. అర్థమైంది. చెప్పా మళ్ళీ జోకులు చెప్పాను. ఏదిరా పడుకుపోయాడా? దగ్గుతున్నాడు. అమ్మో నవ్వుతున్నా. మరి ఇలా జోకులకు మామూలుగా ఉంటదు. ప్రోమో చూసావా? శ్రీదేవి ప్రోమో బాగుంది కదా? ప్రోమో భలే ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ అంత అనిపించలేదు కానీ సెకండ్ ఎపిసోడ్ నుంచి బాగుంది. అంటే జెన్యూన్ ఇదనమాట. కొంచెం బాగుంది. స్టార్టింగ్ నోకరాజ్ కూడా లైవ్ లో కనిపించమని బ్రో అంటారు. నోకరాజ్ ఎవరు ఫోన్ హాయ్ క్యూట్ హీరో. నేనే క్యూట్ హీరో అన్న మిత్రులు ఎవరో పట్టుకురావండి. ఊరు నుంచి ఫస్ట్ బయటకు ఎవరైతే రన్నింగ్ కార్ లో దూకేస్తారో ఫస్ట్ వాళ్ళు క్యూట్ హీరో. ఇప్పుడు అంటారా నేనే రాలి ఏం చేస్తాం అలా విజయవాడ వెళ్తాం హ్యాపీగా ఎంజాయ్. భయ్యా మీకు పైన హెయిర్ ఉంటే హీరో అయ్యేవాడివి అంట. పెట్టుబెట్టారు అలా పెట్టుకుని ఎంతమంది హీరోలు అయ్యారు. ఇమాన్యుల్ వేర్ ఇస్ యువర్ డార్లింగ్ అంటాం. డార్లింగ్ రోషిని అక్క నీ మ్యారేజ్ ఎప్పుడు చెప్పరా? నా మ్యారేజ్ ఎప్పుడు? రోహిణి అక్క మ్యారేజ్ పోద్ది. ఇదే ఫ్లాష్ న్యూస్. మళ్ళీ చెప్పు. రోహిణి అక్క మ్యారేజ్ చేసుకోదా? తాజా వార్త. రోహిణి మిగిలిపోతానంటుంది. ఎప్పుడో చెప్పాలరా? చేసుకునే చెప్తావేంట్రా? నెక్స్ట్ కన్ఫర్మ్ చేద్దాం. ఏం బాధపడకండి, నేను ఉన్నాను కదా. Yes, this month ending Feb 30th on a marriage. Yeah. Feb 30th మొన్న ఫిక్స్ ఆ రోజు వస్తా. సారీ అక్క, ఆ రోజు నాకు షూట్ ఉంది. షూట్ ఉందా? నా పెళ్ళికి నీకు షూట్ ఇంపార్టెంట్. క్యాన్సిల్ చేసుకుంటారా? వస్తా అక్క. ఏ సంగతిలో పొద్దున్నే లేచి అంటే చలి చంపేస్తున్నా. పొద్దున్న లేచాలకు అక్కే కార్లో కూడా మాస్క్ పెట్టుకుంది. దానికి వీడియోలో కనిపిస్తుంది.
అను అక్క మాస్తి అక్క నేను చూసి చాలా రోజులు అవుతుంది. మొన్నే కదా వచ్చావు. సతీష్ రెడ్డి బొమ్మిడిగా అయినా రోజుకి సెట్ అయ్యే గర్ల్ ఉందా? అరే సార్ నేను గర్ల్ సార్, నేను గర్ల్, నాకు సెట్ అయ్యే బాయ్ ఉన్నాడా పెట్టాలి మెసేజ్. మీరు తప్పుగా పెట్టినట్టున్నారు సార్, వాంటెడ్ గా పెట్టుంటే మాత్రం నేనేం చేయలేదు. అది బాయ్ సార్ సతీష్ రెడ్డి గారు. హాయ్ ఇమ్ము గారు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అంట. ఇంకా పెళ్లి కాలేదంటే, ఇంకా పెళ్లి కాలేదంటే నేను ఏమన్నా ఏమంటే తరతరాల నుంచి చదువుతున్న జీవాన్ని అనుకున్నారు, ఇంకా అవలేదని అడుగుతున్నారు. అది జస్ట్ 27 అండి. చదువురా నీకు గట్టిగా అవుతుంది. ఇంకొకసారి మెసేజ్ పెట్టామంటే బ్లాక్ చేసి పడేస్తాం. జాగ్రత్తగా వెళ్ళండి. హ్యాపీ జర్నీ. మీరు కూడా సిద్ధార్థనా ఆయన నాకు బాగా చేస్తాడు, బొమ్మడిల్లు చేశాడు. బాగాలేదా? అబ్బాయిలు ఒక అంకుల్, ఆరుగురు కదా. ఓకే, ఐదుగురు అర్థమైంది. మేము సరే ఎడిటింగ్ లో పెంచుకుందాం వీటన్నిటిని. సరే సరే, చూద్దాం. లేదు జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? తిండి మీద కాన్సన్ట్రేట్ చేసి సరిగ్గా నడపండి. అనక్క బాయ్. సరే సరే బాయ్, జాగ్రత్త. వచ్చాక కాల్ చేయి. 20 కిలోమీటర్స్ బాయ్ బాయ్ రాజు, బాయ్ 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 బాయ్. సూర్యాపేట దాటి బాయ్, లవ్ యూ. బాయ్. ఇంకా 115 కిలోమీటర్స్ ఉంది. 115. ఇది మా అన్న తమ్ముడు, అక్క తమ్ముడు. కరెంట్ వస్తుంది. అసలు అపార్ట్మెంట్ మొత్తం లేకపోతే ప్రాబ్లం లేదు. అయితే ఓకే. అదే మనం ఇక్కడ ఇన్వర్టర్ తీస్తాం కదా, అందుకనే పర్లేదు. లేదు వస్తుందేనా ఫ్రెష్ అయిపోమని చెప్పు. అలా ఓకే ఓకే. బాబాయ్ అట్లకి వెళ్తాను, లోపల వచ్చేస్తాను. త్రిషాల కనిపిస్తుందా? నేను అనుష్కలా కనిపిస్తున్నానా? కాల్ చేస్తాను ఇంటికి రాగా. వచ్చే విజయవాడ ఎంటర్ అయినప్పుడు కాల్ చేస్తాను. అలా బయలుదేరి మా ఇంటికి వచ్చి. సరే అయితే బాబాయ్ హోటల్కి వచ్చేసి విజయవాడ. సరే సరే ఓకే. ఎంతసేపు తింటావు అక్క? ఆపేయండి. ఇవి బఠానీలు. అయితే ఒక్కొక్కటి ఇలా తినుకుంటారు. దాని మీకు ఎక్కువ సేపు అనిపిస్తుంది, అంతే, ఏం లేదు. సరే బాయ్. ఇది బఠానీలు అన్ని ఏ బఠానీలు మాకు ఇవ్వం. పళ్ళు నొప్పి వచ్చి అన్నావు అనుకో, డ్రైవింగ్ వదిలేస్తాను. అయ్యో, ఐఎమ్ వెరీ గుడ్ ప్రొఫెషనల్. ఈసా సింగిల్ ఉన్నానా? అయ్యో, అనడానికి నోరేలా వచ్చిందిరా. చంటి యాదవ్ ముత్తాతర ఆవిడ చాలా బాగుంటారు. అయినా అంటే నేను ఆవిడ కూడా మీ టూత్పేస్ట్ ఒప్పుకుందా? పప్పు ఉంది. మా టూత్పేస్ట్ బొగ్గు ఉంది. ఇప్పుడు లైవ్ డిఫరెన్స్ ఆ కార్ కూడా తీయాలి. కార్ మార్చుదాం అనుకోండి. ఏ కార్ బాగుంటుంది చెప్పండి? తీసుకున్నా 4 చక్రాలు ఉంటారు. లవ్ యూ, థ్యాంక్ యూ. ఈ బాగున్నాయక్క. మా డాడీకి అంకుల్ నమస్తే, ఎలా ఉన్నారు? సరే బాయ్ బాయ్. టైం ఎంతనాక? 7:30. వెళ్ళిపోతాం. 8:30 9 లోపు వెళ్ళిపోతాం. ఇంకా ఉన్నాయి కొన్ని ఇవ్వచ్చుగా. ఒక్కదాన్ని తీసుకున్నాం. కూర్చున్నాండి. ఎన్ని కిలోమీటర్స్? 110. BMW, రేంజ్ రోవర్, మెర్సిడెస్, కియా బాగుంటుంది. అన్ని ఒకటి పంపించండి. BMW అన్ని కార్లు ఒకటి పంపించాను. ట్రావెల్స్ పెట్టుకుందాం.
Keep Pia bench. మీకు పొద్దున తింటే వామిటింగ్స్ అవ్వాలి. నా పర్సనాలిటీ అయితే మీరు అడిగి క్వశ్చన్ లేదు. మరి వామిటింగ్స్ లాగా ఏమో ఇట్స్ వెరీ స్ట్రాంగ్ బాడీ, ఏదైనా రెసిస్ట్ చేసుకోగలదు. వైస్ బెస్ట్ బుల్లెట్ కొందాం అనుకుంటున్నాను. ఇది ఇప్పుడే లేచి ఉండడం వల్ల పొద్దునే మీకు అనిపిస్తుంది. నేను ఎప్పుడో 3 o'clock లేచాను. అప్పటి నుంచి ఇలా జర్నీ చేస్తుంది, ఏదో ఒకటి తినాలి కదా. థ్యాంక్ యూ శ్రావణి ప్రకాష్ గారు. అలా నేను చూస్తే నా లవ్లీ చూసినట్టు ఉంటుంది. లవ్లీ గారు అదే కంపారిజన్. ఐరన్ బాడీ స్ట్రాంగ్, ఐరన్ బాడీ కంటే స్ట్రాంగ్ అయ్యేది. నీకోసం 2 బ్యాగులు అమ్ముకున్నా. హాయ్ చెప్ప. అమ్ముకోవడం ఎందుకు హాయ్ చెప్పమనడానికి? చేసుకొని ఇట్లా ఓపత్తిగా అయినా బ్యాంగేజ్ ఎందుకు వేసుకున్నారు? బ్యాంగేజ్ పాప అమ్మాయి. సారీ దగ్గు చిన్ని కదా దానికి ఎంతరా? ఏం అడుగు మళ్ళీ అడుగు. మరి మార్నింగ్ కాఫీలో ఇంకా లేదండి. అది హ్యావ్ వాటర్ పట్ల వద్దక్క. అక్క బాబీ గారు స్పెల్లింగ్స్ నేర్చుకుంటున్నారా? ఏవే పెడుతున్నారు? డ్రైవింగ్ సిద్ధు అని నా బ్రదర్. ష్యూర్ శుభాజ్, థ్యాంక్ యూ. రేపు నిజంగానే చెప్పే ఎవరైనా లైవ్ ఫ్రెండ్స్ ఫ్యాన్స్ మా తమ్ముడు విఆర్ సిద్ధార్థ కాలేజ్ లో మెకానికల్ బ్రాంచ్ జాయిన్ అవుతున్నాడు. తమ్ముడు వచ్చారు దిగారు, ఇంటికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. పొద్దున్నే ఎంతమంది ఖాళీగా ఉన్నారా మీతో సహా? లైవ్ రిక్వెస్ట్ ఏమన్నా పెట్టమంటే పెట్టుకోవాలి. చాలా మంది ఉన్నారు. చూసిన ర్యాండమ్ గా ఏమన్నా. ఓకే, ఇప్పుడు లైవ్ రిక్వెస్ట్ లో ఒక రిక్వెస్ట్ యాడ్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నాను? పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు. యాడ్ చేయనా? ఎవరైనా లైవ్ రిక్వెస్ట్ లో చేయనా? పిచ్చి ఆకు పాము లడ్డు రోగి బఠానీ రోగి ఏంటి పేరు? వాళ్ళు భయపడతారు, ఎందుకంటే సరే ఒక పని చేయండి, ఐ గివ్ యూ 5 minutes. వాష్ చేసుకొని ఫేస్ కి కొంచెం అంటే ఒక కన్ను అర్జెంట్ ఎందుకంటే నీ కళ్ళు చాలా బాగుంటాయి. ఇరుకుంటుంది కదా. మంచిగా రెడీ చేయండి. అది యాడ్ సమ్మర్ లైక్ ఈ గర్ల్ అవర్ బాయ్. Whoever.
కోదాడు ఈ స్టోన్ మిమ్మల్ని పాపులర్ చేస్తున్నారు. ఏ స్టోన్ సార్? ఇదేనా? మొన్నే పెట్టారు సార్ ఇది. మార్నింగ్ నీకు ఇప్పుడే మార్నింగ్ అయింది, నాకు ఎప్పుడో 3 గంటలకు అయింది. అప్పటి నుంచి నేను ఏం తెలుపునే ఉండలేదు కదా, అందుకే డ్రైవింగ్ లో చేస్తాను. చాలా అబ్బా తిరిగి ఆ పక్క అసలు చాలా నీట్గా ఉంటాం. రివర్సైలా వేసావా చంటి యాదవ్? రండి చాలా బాగా పాడు. వాటర్ అది వస్తున్నాయంట, కరెంట్ లేదండి ఇంట్లో, అపార్ట్మెంట్లో ఆఫ్ చేయాలి, బకెట్ వాడు పెట్టమని చెప్తారు. వాటర్ బాటిల్ బకెట్ పెట్టేసాడు. మా ఇంప్రెషన్ అంటే ఒక పర్టికులర్ పెట్టుకోలేదు. ఏదైనా ఒక క్యారెక్టర్ బాగా చేయాలి. ఏం కాలేదు, వెళ్ళి కలుస్తుంది కదా. నాకున్న ఏమంటారు వరాలు తప్పాయా? నేనేమన్నా పాడుతుంది ఇక షోలో పాడుతున్నానండి, స్వరాలు తప్పకుండా పాడతారు. నాకు వచ్చింది అంతంత పాపి తప్పి తప్పక తిప్పి తప్పక పాడతా. దాంట్లో మీరు తప్పాయి అలా చెప్పకూడదు. ఇదేస్తా ఉండాలి. హండ్రెడ్ కాకుండా నీ ఫేవరెట్ డైలాగ్ ఒకటే చెప్పు. వాటి బాబా నా ఫేవరెట్ డైలాగ్స్ చాలా ఉన్నాయి, ఏం చెప్పాలి? యా చేస్తున్నాను. జబర్దస్త్ లో బెగ్గర్ కి చేశారు కదా, థ్యాంక్ యూ సో మచ్. బెగ్గర్ లో ఉన్నానా అంటే గెటప్ కి బాగా సెట్ అయ్యాను కదా, అందరూ అదే అంటున్నారు. ఇలాంటి కామెంట్స్ కావాలి. కృష్ణారెడ్డి గారు నాకు మెసేజ్ చేశారు, చేశారండి. తిరగాలి కలుగుతానండి అని చెప్పాలని నేను మా వాటి చెప్తున్నావా వస్తుందా? నేను ఇంకా వెళ్ళిపోతుంది. ఏమనిపిస్తా ఉన్నది? ఏమనిపించారు ఎక్కడికి అక్క? అక్క ఓకే, ఐ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్. ఎట్లా ఏమడగాలి? ఓకే, నాకు ఇష్టమైన మూవీ ఏది చెప్పండి. చెప్పండి. చెప్పరా? ఎలా ఉంది?